రానున్న 5-10 సంవత్సరాల కాలంలో విద్యా వ్యవస్థలో వచ్చే మార్పును దృష్టిలో ఉంచుకుని టీచర్లు తదనుగుణంగా శిక్షణ పొందాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు. ఆదివారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో జిల్లా విద్యాశాఖ మరియు సమగ్ర శిక్షణ సంయుక్త ఆధ్వర్యంలో గురు పూజోత్సవ వేడుకల కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలను బహుకరించి జ్యోతి ప్రజ్వలన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మోడల్ ప్రైమరీ స్కూల్ వ్యవస్థను విజయవంతంగా నడిపించే బాధ్యత టీచర్దే అన్నారు. శ్రీ ఆనంద్ గారికి జ్ఞానానికి దారి చూపించేవారే మాత్రం మన గురువులే. వారి అనుభవం, శ్రద్ధ, ప్రేమ, అనురాగం లేనిదే మన ప్రయాణం అసంపూర్ణం. ఈ గురు పూజోత్సవం అనేది ఒక వేడుక మాత్రమే కాదు, ఇది కృతజ్ఞత, వినయం, మర్యాద మరియు ఆత్మ పరిశీలనకు ఒక సందర్భం. మన గురువులకు మనం ఇవ్వగలిగేది విలువలతో నిండిన జీవితం, నిబద్ధతతో నడిచే ప్రవర్తన మరియు నిజమైన విద్యార్థిగా మారడమే గురువులకు ఇచ్చే శ్రేష్టమైన గురుదక్షిణ. గురువు అంటే పాఠాలు చెప్పేవారే మాత్రం కాదు, జీవితం నేర్పే జీవనమూర్తి. ఈరోజు మనం వారి సేవలకు కృతజ్ఞతతో తలవంచి నమస్కరిద్దాం. వారు మన జీవితాల్లో వేసిన విత్తనాలే ఈరోజు ఒక గొప్ప ఫలాలుగా మారుతాయని విశ్వాసంతో ముందుకు సాగుదాం. ఈ యొక్క కార్యక్రమం భాగంగా నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసినది ఏంటంటే, మన దగ్గర స్కూల్ స్ట్రక్చర్లో మీ అందరికీ తెలియాల్సినది ఏంటంటే, మోడల్ ప్రైమరీ స్కూల్ ఒక కీలకమైన పాత్ర వహిస్తున్నాను. ఎందుకంటే మనకు చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న పిల్లలందరికీ కూడా ఏజ్ అప్రోప్రియేట్ లెర్నింగ్ ఇవ్వాల్సిన ఒక ఛాన్స్ మనం ఎంపీఎస్ ద్వారా ఇవ్వగలుగుతున్నాం. ఆ ఒక్క మోడల్ ప్రైమరీ స్కూల్లో ఖచ్చితంగా ఆ 5 తరగతి సంబంధించిన పిల్లలకి సంబంధించిన టీచర్స్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క యాక్టివిటీ ఏదో జిల్లా స్థాయిలో జిల్లా సిబ్బందులు కానీ లేదంటే జిల్లా ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళు మాత్రం ఆలోచించుకుంటే అవ్వదు. ఈ యొక్క యాక్టివిటీని సక్సెస్ చేయాల్సిన చాలా ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్ ఎవరైతే జిల్లాలో ఉన్నారంటే అదే టీచర్సే. ఈ మోడల్ ప్రైమరీ స్కూల్ అంటే దానికి అర్థం మిగిలిన బీపీఎస్లో కానీ మిగిలిన స్కూల్స్కి ఇంపార్టెన్స్ లేదనే కాదు. ప్రతి ఒక్కటి ఆ సిస్టమ్ భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. కానీ మనం ఈ యొక్క స్కూల్ సిస్టమ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలంటే, అంటే మీ అందరూ కూడా తెలుసు, మనకి జనరల్గా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఇండియాలో తీసుకున్నది అయితే మనకు డెవలప్ అయిన కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే ఆ ఒక రేంజ్కి మనం తీసుకురాలేకపోతున్నాం. ఇంకా కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి ఒక మొట్టమొదటి స్టెప్ కింద ఎంపీఎస్ మనం బాగా సక్సెస్ చేసినది అయితే చుట్టుపక్కల ప్రాంతం నుంచి ఉన్న పిల్లలందరికీ కూడా ఏజ్ అప్రోప్రియేట్ లెర్నింగ్ ఇవ్వడానికి మనకు అవకాశాలు దొరుకుతాయి. ఈ యొక్క నేషనల్ టీచర్స్ డే భాగంగా మీ అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా టీచర్స్ అందరూ కూడా రాబోయే ఒక సంవత్సరం ఖచ్చితంగా ఈ యొక్క ఎంపీఎస్ అనే ఆ స్ట్రక్చర్ని బాగా మీ అందరూ కూడా నా ఒక స్ట్రక్చర్ని ఇంపార్టెన్స్ అర్థం చేసుకొని ఆ ఒక స్ట్రక్చర్ని ఏ విధంగా మనం సక్సెస్ చేయాలని ఆ ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేయాలి, మీ అందరితో
సపోర్ట్ ఉంటేనే ఈ యొక్క యాక్టివిటీని మనం రాబోయే సంవత్సరంలో బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకొని క్వాలిటీ కూడా పెంచుకోవడానికి అవుతుంది అనుకున్నాం. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు జిల్లాలో మన నంబర్స్ చూసుకుంటే సుమారుగా 50% పిల్లలు మాత్రమే మన గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయి ఉన్నారు. మిగిలిన ఒక 50% ప్రైవేట్ సెక్టర్లో ఉంటున్నారు. అంటే రెండు సెక్టర్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అంటే ప్రైవేట్లో ఉన్నది ఒక విధము, గవర్నమెంట్లో ఉన్నది ఒక విధమైన ఆ విధంగా అనుకోవడానికి వీల్లేదు. ఇదందరూ కూడా మన పిల్లలు మన జిల్లాలో రకరకాల మేనేజ్మెంట్లు అయినా కూడా అవర్ కామన్ ఎయిమ్ ఇస్ టు ఎన్షూర్ దట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్ గివెన్. ఆ ఒక్క పరిస్థితిలో ఒకవేళ గవర్నమెంట్ లో క్వాలిటీ పెరిగిన పరిస్థితి అయితే ఖచ్చితంగా దాంతో పోటీపడి ప్రైవేట్ లో కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రైవేట్ లో క్వాలిటీ పెరిగిన కొద్దిగా మనం కూడా మన క్వాలిటీని కూడా పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రోజు పొద్దున ఈ యొక్క ప్రోగ్రామ్ కార్యక్రమంకి వచ్చిన ముందు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఒక చిన్న కార్యక్రమం కూడా అటెండ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అదే నేను చెప్పినది, మనం ప్రైవేట్ గవర్నమెంట్ ఇద్దరు కలుసుకొని పనిచేస్తున్నది అయితేనే మనకు క్వాలిటీ పెంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కొన్ని యాక్టివిటీస్ ఇప్పుడు నరపరెడ్డి గారు చెప్పినట్టు మన గవర్నమెంట్ స్కూల్లో కొంతవరకు ఒక హోలిస్టిక్ గా ఉన్న ఒక ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మన గవర్నమెంట్ స్కూల్స్ లో ఎక్కువ గ్రౌండ్ ఫెసిలిటీస్ ఉంటాయి, మన ఎక్కువ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మనం చాలా వరకు పార్టిసిపేట్ చేసుకుంటాము. ప్రైవేట్లో అయితే కొంతవరకు అకాడమిక్స్ మీద ఫోకస్ పెడుతున్నారు. కానీ ప్రతి ఒక్కరు మిగిలిన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే అకాడమిక్ పరంగా చూసుకున్నా లేదంటే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కొంత ఫోకస్ చేసుకొని ప్రైవేట్ స్కూల్లో ఆ విధంగా ఎంఫసిస్ ఉంటుంది. మనమైతే చాలా వరకు ఆ ఒక స్టూడెంట్ ని హోలిస్టిక్ గా ఏ విధంగా డెవలప్ చేయాలని దాని మీద చాలా వరకు ఎఫర్ట్ పెట్టుకున్నారు. సో అందరూ మనం రెండు ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ మేనేజ్మెంట్స్ అన్ని కూడా కలుసుకొని ఎవరైనా దగ్గర అయితే ఇన్నోవేటివ్ గా సొల్యూషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్క స్కూల్లో ఇన్వాల్వ్ అయినట్టు ప్రయత్నం చేసుకోవాలి. దానికి టీచర్స్, ఎందుకంటే ఒక జిల్లా స్థాయిలో ఒక కలెక్టర్ డిఈఓనో లేదంటే ఏపీసీనో లేదంటే కొంతమంది ఎంఈఓలను మాత్రం అనుకుంటే అవ్వదు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్ ఈ యొక్క ఏ విధంగా మన పిల్లల్ని ముందుకు తీసుకెళ్తామని ఆ ఒక ఉద్దేశంతో కృషితో పనిచేసినట్లయితేనే ఆ క్వాలిటీ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మిగిలిన అందరూ కూడా ఇలాంటి ఒక కార్యక్రమంలో మాట్లాడగలుగుతాం, కానీ యాక్చువల్ గా ఆ ఒక క్వాలిటీ పెంచుకోవడానికి అవకాశం మీ చేతిలోనే ఉంటాయి. ఎందుకంటే నా చేతిలో కానీ వేరే చేతిలో లేదు. సో దయచేసి ఆ అవకాశాన్ని ఖచ్చితంగా బాగా వాడుకోవాలని కోరుతున్నాను. అదే కాకుండా ఇప్పుడున్న మన సిస్టంలో కూడా ఇంకా రాబోయే కాలంలో ఇంకొక 5 సంవత్సరం 10 సంవత్సరంలో మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఏ విధంగా మార్పులు తీసుకురావగలగాలి. ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేదంటే పర్సనలైజ్ అడాప్టివ్ లెర్నింగ్ కావచ్చు. ఇప్పుడున్న పరిస్థితిలో పిల్లలకి కొంతవరకు మన టీచర్స్ కానీ లేదంటే మన అందరు కానీ ఎక్కువ అవగాహన అయితే ఉంది. అంటే ఎందుకు చెప్తాము, నా బాబుది కూడా చూస్తే అతనికి ఓన్లీ 3 సంవత్సరమే. అతనికి ఇప్పటికే ఏ విధంగా మొబైల్ ఆన్ చేయాలి లేదంటే టీవీ ఆన్ చేయాలి అదన్నీ తెలుసుకున్నా. అంటే అది మనం ఏం నేర్పించినది కాదు, ఆటోమేటిక్ గా వాళ్ళ సమాజంలో పెరిగినప్పుడు చుట్టుపక్కల ఏం జరుగుతుంది అన్నది వాళ్ళు స్వయంగానే నేర్చుకోగలుగుతున్నారు. సో మనకు కూడా చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఎందుకంటే అసలు టీచర్ గా మనకు తెలిసినది కానీ ఎక్కువ విషయాలు వాళ్ళే స్వయంగా నేర్చుకున్న పరిస్థితి అయినప్పుడు మనం ఇంకా కొద్దిగా ఎఫర్ట్ పెట్టుకొని మన క్వాలిటీస్ మన కెపాసిటీ పెంచుకున్నది అయితేనే రాబోయిన కాలంలో పిల్లల్ని మనం నేర్పించుకోగలుగుతాం. సో దాట్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ us. ఎందుకంటే ఈ రోజు మీరు కానీ మీ పని కూడా మీరు ChatGPT వాడుకుంటారు, పిల్లలు కూడా ChatGPT వాడుకుంటారు. మీరు ఒక స్కూల్లో ఈవినింగ్ మీరు ఇంటికి వెళ్ళి పని చేసుకొని తీసుకురండి అంటే ఆయన కూడా 5 minutes లో అది ఆన్లైన్ లో ఎక్కించి ఆన్సర్ తీసుకొని మీ దగ్గర నెక్స్ట్ డే వచ్చి చెప్పగలుగుతారు. సో ఇలాంటివి ఛాలెంజెస్ అన్ని రాబోయే కాలంలో మనకి ఇబ్బందులు వస్తాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు గవర్నమెంట్ తరఫు నుంచి కొన్ని టీచర్స్ ట్రైనింగ్ కార్యక్రమాలు ఉన్నాయి. అదే కాకుండా ఒక్కొక్క టీచర్ కి ఆయన సంబంధించిన కెపాసిటీ ఏంటో తెలుసుకొని స్వయంగా పర్సనలైజ్డ్ గా ఏ విధంగా నా క్వాలిటీని పెంచుకోగలుగుతారు. మనకు ఐగోట్ అని చెప్పి ఐగోట్ కర్మయోగి అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ ప్లాట్ఫామ్ లో ఏంటంటే టీచర్ సంబంధించిన మీ ఇండివిజువల్ గా మీ ఇంట్రెస్ట్ తో పాటు అదే విధంగా మీ టైం తో పాటు స్వయంగా ఏ విధంగా నేను ఇంప్రూవ్ చేయగలుగుతాము అంటే దానికి తగ్గినట్టు ఉన్న కోర్సెస్ అన్ని కూడా పెట్టుకోవడం జరిగింది. ఇలాంటివి కొత్త కార్యక్రమాలు ఇన్నోవేటివ్ గా ఉన్న యాక్టివిటీస్ మీరందరూ కూడా ఇంట్రెస్ట్ తీసుకోవాలని కోరుతున్నాను.
ఇంకా రాబోయే సంవత్సరంలో మీ అందరూ కృషితో ఖచ్చితంగా ఈ యొక్క మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రభుత్వ తరఫు నుంచి ఏర్పడిన ఈ యొక్క విధానాన్ని బాగా సక్సెస్ నెల్లూరు జిల్లాలో చేస్తారని అనుకున్నాను. అదే విధంగా ఈ రోజు సుమారు ఒక 40 మంది టీచర్కి ఈ రోజు ఇక్కడ సమాన కార్యక్రమం జరుగుతుంది. మీ అందరికీ కూడా నా తరఫు నుంచి కంగ్రాట్స్ చెప్పుకొని రాష్ట్ర పరిధిగా ఎదిగినటువంటి మహనీయులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. అదే రకంగా అబ్దుల్ కలాం గారు కూడా తన జీవితంలో ఫస్ట్ మొదటి టీచరే. ఈరోజు ఒక ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఈ దేశాధ్యక్షుడైనా ఒక టీచర్ని సార్ అని పిలిపించుకునే గౌరవం మాత్రం ఒక టీచర్ అని చెప్పి నేను మనం చేస్తాను. ఒక క్రమశిక్షణ, ఒక మనలో ఒక తల్లిదండ్రుల పట్ల ప్రేమ, మన నెల్లూరు పట్ల ప్రేమ, మన ఇండియా పట్ల ప్రేమ, ఇవన్నీ నేర్పించేది గురువులే. అందుకే నేను మొన్న ఏసీ నగర్లో ఒకప్పుడు ఫస్ట్ అక్కడ నేను కార్పొరేటర్ గెలిచాను. మన స్కూల్ మా మిస్సెస్ ఆమె అక్కడ కార్పొరేటర్ గెలిచింది. ఆ స్కూల్ దత్తత తీసుకున్నప్పుడు ఈ టీచర్లకి మీకు ఒక రూమ్ ఉందా అని అడిగాను. సార్ టీచర్ల రూమ్ లేదు, ఎందుకంటే ఒక క్లాసులో పాఠాలు చెప్పి అలసిపోయి వచ్చి రాసేపు ఏదో ఒక రిలాక్స్కి ఒక రూమ్, ఒక ఏసీ రూమ్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను బిదా మసారావు గారితో మాట్లాడితే ఆయన 18 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఒక వారంలో అది కలెక్టర్ గారి దగ్గరే ఉందనుకుంటాను, అది కూడా అమౌంట్ కూడా ఇచ్చి అది ఇస్తే ఒక వారంలో ఇట్లా నారాయణ గారు అన్ని స్కూల్ డెవలప్ చేస్తున్నారు. అట్లా ఏసీ నగర్ స్కూల్ కూడా డెవలప్ చేసి ముందు టీచర్లకి ఒక రూమ్ ఉండాలి, విద్యార్థులకి వాళ్ళ పాఠాలు చెప్పే శక్తి బాగా రావాలంటే కొంత విశ్రాంతి అవసరం. ఎందుకంటే మేము అవసరం మాట్లాడి తలిసిపోతాం. అటువంటిది ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు బోధన చేస్తున్నారంటే వాళ్ళు ఎంత అలసిపోతారో మనం అర్థం చేసుకోవాలి. అందుకని నేను ముందు టీచర్లకి వెయిటింగ్ హాల్ ఉండాలి అని ముందు కట్టించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అది ఒక అనుభూతి, వాళ్ళలో ఉన్నటువంటి శక్తి. ఈరోజు ఎంతో మందిని ఒక మేధావులను తయారు చేసే యంత్రం మీరు. ఎంతోమంది భారతదేశానికి ఉపయోగపడే సైన్యానికి కానీ, అదే రకంగా దేశానికి ఎన్నో విపత్తులు ఎదుర్కొనేటువంటి సంస్థలకు కానివ్వండి, అన్నిటికీ ఒక సైనికులకు కానీ తయారు చేసేటువంటి ఒక సంస్థ, ఒక ఉపాధ్యాయులని చెప్పి తెలియజేస్తూ ఇవాళ మనం భారతదేశం ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు దిశగా నడుస్తూ ఉంది. అందులో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైనటువంటిది. మనం ఇవాళ శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన విద్యార్థులు ఎంతో ప్రతిభ సాధిస్తున్నారు. అమెరికా, జర్మనీ, జపాన్ ఇలాంటి అనేక దేశాల్లో మన యొక్క ప్రతిభను కూడా మనం చాటుకోగలుగుతున్నాం. అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూసినప్పుడు ఒకప్పుడు ఉన్నటువంటి వారసత్వ విలువలను మనం కాపాడుకోగలుగుతున్నామా? మన కుటుంబ వ్యవస్థను ఏ రకంగా ఉంది? తల్లిదండ్రుల పట్ల ఇవాళ విద్యార్థుల యొక్క ఆలోచన ఏ రకంగా తయారవుతుంది? మనం ఒక రకంగా విద్యార్థుల మీద ఒత్తిడి పెంచి నైతిక విలువలని లేదా సోషల్ స్టడీస్ ని, మన చరిత్రని, లేకపోతే మన యొక్క దేశంలో ఉన్నటువంటి పూర్వీకులు, దేశం కోసం త్యాగం చేసినటువంటి యొక్క మహానుభావులు, ఈ భారతదేశం అంటే అనేక లక్షల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని మనం తెలుసో తెలియకో ఈ యొక్క సైన్స్, మ్యాథ్స్, ఈ యొక్క వీటికి సంబంధించినటువంటి ఇచ్చే ప్రాధాన్యత దానికి ఇవ్వకుండా ఇటీవల కాలంలో మనం చూస్తున్నట్టయితే పాత తరంలో ఉన్నటువంటి ఆ విలువలు ఒక రకంగా తరిగిపోతున్నాయని అనిపిస్తూ ఉంటుంది.